బాపట్ల జిల్లా చీరాలలో పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. మామిడి, యాపిల్, దానిమ్మ, జామ, అరటి పండ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని పండ్ల శాంపిల్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు. వేసవి నేపథ్యంలో ఫ్రూట్స్ కు ఉన్న డిమాండ్ను అడ్డపెట్టుకుని త్వరగా పండాలనే ఉద్దేశంతో కెమికల్ వాడుతున్నారనే సమాచారంతో చీరాలలో దాడులు చేపట్టామని అధికారులు తెలిపారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ తెలిపారు. నా పేరు ప్రణీత్ కుమార్, బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని. మరి ఇవాళ మనం చీరాల్లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ని తనిఖీ చేయడానికి వచ్చాము. మనకేంటంటే సమ్మర్ కదా, సమ్మర్ అయినసరికి ఇక ఈ మామిడి పళ్ళు సీజన్ కదా, సో మామిడికాయల మీద కాల్షియం కార్బైడ్ అనేది వాడుతున్నారనే సమాచారం వచ్చింది. సో యాక్చువల్గా అయితే కాల్షియం కార్బైడ్ అనేది లేదు. మరి ఏదైతే ఇప్పుడు ఎథిలీన్ రైపనర్స్ కాల్షియం కార్బైడ్ లాగే కొన్ని గవర్నమెంట్ అప్రూవ్డ్ శాషెట్స్ వస్తున్నాయి. ఎన్ రైప్ కానీ, గోల్డ్ రైప్ కానీ ఇలాంటివి వస్తున్నాయి. మరి మేబీ అది చూసి అదే కాల్షియం కార్బైడ్ అని అపోహపడుతున్నట్టున్నారు. సో మేము వాళ్ళు మొత్తం చెక్ చేస్తే అక్కడ కాల్షియం కార్బైడ్ అయితే నిల్వలు అయితే ఏం లేవు. ఎన్ రైప్, గోల్డ్ రైప్ మాత్రం ఉన్నాయి. సో అది కూడా ఏంటంటే ఒక 20 కేజీల క్రేట్కి ఒక 2 ప్యాకెట్సే వాడాలి, కానీ వాళ్ళు 5-6 వాడుతున్నారు. చెప్పాము 2 మాత్రమే వాడాలని, ఎందుకంటే ఎక్కువ పెట్టినా కూడా తొందరగా పండిపోయి తొందరగా కూడా కుళ్ళిపోతాయి. సో అలా చేయొద్దు, న్యాచురల్గానే పండనివ్వండి అని చెప్పాము. సరే అని చెప్పారు. వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి చెప్పాము. సో ఈ రకంగా మనం ఇవాళ ఒక 5 శాంపిల్స్ తీయడం జరిగింది. 2 రకాల మామిడికాయలను, యాపిల్, దానిమ్మ, మరి బనానా తీసాము. సో ఈ శాంపిల్స్ అన్నీ 5 శాంపుల్ని మనం ఇవాళ హైదరాబాద్కి పంపిస్తాము. శాంపిల్స్ అన్నీ టెస్టింగ్, ఆ టెస్టింగ్ నుంచి చేసిన తర్వాత అనాలిసిస్ రిపోర్ట్ మనకు పంపిస్తారు. ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటాం.